गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జయ గురుదేవ్. 27వ శ్లోకం పూర్తయినట్టుంది. 28 ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయయజ్ఞా జ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశ్రితః వ్రతాః. సో ద్రవ్యయజ్ఞాః తపోయజ్ఞాః యోగయజ్ఞాః తథా అపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాః చ యతయః సంశిత వ్రతాః. సో యజ్ఞముల యొక్క కేటగిరీలు చెప్తున్నారు. అదే నడుస్తోంది. ఇక్కడ ఇంకొన్ని యజ్ఞాలు చెప్తున్నారు. ద్రవ్యయజ్ఞము, ద్రవ్యయజ్ఞాః అంటే ద్రవ్యములతో యజ్ఞాలు చేసేవారికి ద్రవ్యయజ్ఞాః అని పేరు. ద్రవ్యయజ్ఞాః అని బహువచనంలో చెప్పిన పదము అది ఏమంటారు, బహువ్రీహి సమాసంలో చెప్తున్నారు. ద్రవ్యయజ్ఞము ఎవరు చేస్తారో ద్రవ్యయజ్ఞః, ద్రవ్యయజ్ఞుడు అని, దానికే బహువచనంలో ద్రవ్యయజ్ఞాః, ద్రవ్యయజ్ఞము చేయువారు. ద్రవ్యయజ్ఞము అంటే అందరికీ పరిచయం అన్నటువంటి ద్రవ్యములతో చేసేటటువంటి హోమాలు ద్రవ్యయజ్ఞాః. అలాగే తపోయజ్ఞాః, తపోయజ్ఞము అంటే తపస్సునే యజ్ఞముగా చేయువారు, తపస్సు అనే యజ్ఞమును చేయువారు అలా అనుకోవచ్చు. సో తపోయజ్ఞాః అంటే ఇప్పుడు మనకి కొన్ని కఠినమైనటువంటి వ్రతాలు అవి ఉంటాయి. అంటే కొంచెము చాలా పట్టుదలతో దీక్షతో చేసేటటువంటి వ్రతాలు ఉంటాయి. అటువంటి వాటికి తపోయజ్ఞాలు అని. లేదా ఇంకొంచెము దాన్ని మీనింగ్ ఫిలసాఫికల్ గా తీసుకుంటే సుఖ దుఃఖములను సమానంగా చూచుటయే తపస్సు. సుఖము దుఃఖము రెండింటినీ కూడా ఒకేలాగా సమత్వముతో మనము అంగీకరించుటయే తపస్సు. అదే యజ్ఞం, అదో యజ్ఞము. జీవితంలో వచ్చే సుఖ దుఃఖాలన్నింటినీ సమానంగా తీసుకున్నట్టుగా ఒక యజ్ఞం. సో అది తపోయజ్ఞ అలా అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చాంద్రాయణ వ్రతము అటువంటి కొన్ని వ్రతాలు ఉన్నాయి, వాటిని తపస్సులని అంటారు. అలా కూడా తీసుకోవచ్చు. ఫిజికల్ గా చేసే తపస్సు అని తీసుకోవచ్చు, లేదా కొంచెం ఫిలసాఫికల్ గా దాన్ని అర్థం చేసుకుంటే సుఖ దుఃఖములను సమానముగా తీసుకుంటాం, అది తపస్సు. తర్వాత యోగయజ్ఞ అంటే యోగ సాధన చేసేవారు. అంటే పతంజలి యోగ సూత్రాల ప్రకారము, ఆ మతం ప్రకారము యోగ సాధన చేసేవారు. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని అని అక్కడ క్రియాయోగ అని సూత్రం. తపస్సు అంటే సుఖ దుఃఖాలను సమానముగా తీసుకొనుట. స్వాధ్యాయము తనని తాను పరిశీలించుకుంటా, తన గురించి తాను తెలుసుకొనుట. ఈశ్వర ప్రణిధానము ఈశ్వరునికి సమర్పణ భావముతో జీవించుట, ప్రతి పని ఈశ్వరునికి సమర్పణ భావంతో చేయుట. వాటికి క్రియాయోగములని పేరు. అది తపస్సు అక్కడ యోగ సూత్రాల ప్రకారం. అది యోగం. యోగ సూత్రముల యొక్క సాధన పాదంలో మొట్టమొదట్లో వస్తుంది ఆ సూత్రం. సో సాధన యొక్క మెయిన్ డెఫినేషన్ అది. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము అని. దాని ప్రకారంగా సాధన చేసే వారికి యోగులని పేరు. దానికి యోగ యజ్ఞము అని పేరు. సో యోగ యజ్ఞ తథా అపరే. సో ఇలా రకరకాల వేరే వాళ్ళు ఇటువంటి యజ్ఞములు కూడా చేస్తూ ఉంటారు, ఇటువంటి హోమాలు కూడా చేస్తూ ఉంటారు. ఇంకా స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ,
స్వాధ్యాయము వివేక జ్ఞానము అవి కూడా ఒక యజ్ఞమే. స్వాధ్యాయం చేస్తూ ఉండుట యజ్ఞం. స్వాధ్యాయము అంటే మళ్ళీ రెండు విధాలుగా అర్థం చెప్పుకోవచ్చు. వేదాధ్యయనముకు స్వాధ్యాయం అంటే మనకి ఇప్పుడు ప్రవర్ చెప్పినప్పుడు చెప్తాం కదా, యజుశాఖాధ్యాయి అని. అది స్వాధ్యాయం. గోత్రాన్ని బట్టి ఈ ఫలానా వేదము అధ్యయనము చేయు యొక్క లినియేజ్ లో ఉన్న వాళ్ళమని అర్థం వస్తుంది. అలాగా దానికి స్వాధ్యాయము అని పేరు. సో అలా చెప్పుకోవచ్చు. లేదా ఫిలసాఫికల్ మీనింగ్ చెప్పుకోవాలంటే స్వ అధ్యాయం, తన్ని తాను తెలుసుకుంటా. అది ఒక యజ్ఞం. అంటే తన్ని తాను తెలుసుకోవడం అంటే ఏమిటి? నా స్వరూపం ఏమిటి అని తెలుసుకునుట స్వాధ్యాయము. తర్వాత జ్ఞానయజ్ఞము. జ్ఞానయజ్ఞము అంటే ముందు శ్లోకం కూడా చెప్పారు. జ్ఞానయజ్ఞము అంటే వివేక జ్ఞానం. వివేక జ్ఞానము తర్వాత ఈ శాస్త్రం చెప్తున్నటువంటి జ్ఞానము. ఇప్పుడు ఇలా భగవద్గీత చదువుకొనుట అది ఒక యజ్ఞము కింద లెక్క. దానికి కూడా ఒక కమిట్మెంట్ ఉండాలి. ఒక కమిట్మెంట్ కావాలి. కమిట్మెంట్ ఉంటేనే కానీ చదవడం పూర్తి అవ్వదు కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక 10 నెలల మట్టి 9 నెలల మట్టో 10 నెలల మట్టో 10 నెలలు అయింది ఆల్రెడీ మనం మొదలుపెట్టి. 10 నెలలు కమిటెడ్ గా రోజు వారానికి 3 రోజులో 4 రోజుల్లో ఈ టైంకి అందరం వచ్చి చదువుతున్నాం. అది ఒక కమిట్మెంట్ తో చేస్తున్నటువంటి పని. ఇందులో అసలు ఏం చెప్పారు, ఈ విషయం ఏమిటి అని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా యజ్ఞమే. దానికి జ్ఞాన యజ్ఞము అని పేరు. సో స్వాధ్యాయము జ్ఞానం, వివేక జ్ఞానము. శాస్త్రము చెప్పినటువంటి ఉపనిషత్తులు, భగవద్గీత, శాస్త్రము చెప్పినటువంటి జ్ఞానమును తెలుసుకుని దాన్ని అధ్యయనం చేసేటటువంటి యజ్ఞము. అది కూడా ఒక యజ్ఞమే, స్వాధ్యాయ. దీనికే ముందు శ్లోకంలో ఒక మంచి మాట ఉంది, ప్రవిలాపయంతి అని. నా లాస్ట్ లో దాటేసాము ఆ పదాన్ని. నిన్న ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ జ్ఞానదీపితే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి అని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ శంకర్లు స్నేహేన ప్రదీపితే ఇవ అంటే నూనె దీపమును ఏ విధముగా ప్రజ్వలింపచేస్తుందో వివేక విజ్ఞానేన ఉజ్వల భావం ఆపాదితే జుహ్వతి అంటే వివేక జ్ఞానము ఆ అగ్నిని, ఆత్మ సంయమము అనే అగ్నిని ప్రజ్వలింపచేస్తుంది. అందులో జుహ్వతి అన్న అర్థానికి ప్రవిలాపయంతి అని చెప్పారు. జుహ్వతి అన్న వర్బుకి ఇక్కడ ప్రవిలాపయంతి అనే పదం వాడారు. చూడండి, ఇక్కడ ప్రవిలాపయంతి అని ఉంది. ప్రవిలాపయంతి అంటే విలీనము చేయుట అని అర్థం. విలీనము ఆ అగ్నిలో ఆత్మ సంయమము వివేక జ్ఞానము చేత ప్రజ్వలింపచేయబడినటువంటి ఆత్మ సంయమము అంటే మనస్సుని సాక్షిభావంలో విలీనము చేయుట అని అర్థం. ఆ అగ్నిలో జుహ్వతి అంటే విలీనం, ప్రవిలాపయంతి అంటే విలీనము చేయుట. దానికి విలీనము చేయడము అంటే ఎలా అంటే ఇప్పుడు చూస్తున్నది కన్ను కాదు చూస్తున్నది. కన్ను ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. సో అయితే అప్పుడు ఏమైంది, కన్నుని ఆ బ్రెయిన్ సెల్స్ లో విలీనము చేశారు. కన్ను ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. బ్రెయిన్ చూస్తున్నదా అని పరిశీలించాం. కాదు. బ్రెయిన్ చూస్తున్నదా? కాదు. బ్రెయిన్ లో ఉన్న పవర్ కూడా ఇంద్రియ శక్తితో కూడుకున్నటువంటి దానికి సంబంధించినటువంటి పవరే. అది ప్రాసెసింగ్ యూనిట్. సో చూస్తున్నది అది కాదు. అయితే చూస్తున్నది ఎవరు? మనస్సు చూస్తున్నదా? మనస్సు చూస్తోందని చెప్పి ఇంద్రియ శక్తిని మనస్సులో విలీనం చేశారు. ఓకే, మనస్సు చూస్తున్నదా అంటే మనస్సు చూడట్లేదు. మనసు కూడా అంతఃకరణమే, ప్రాసెసింగ్ యూనిటే, కానీ చూస్తున్నది కాదు. మరి చూస్తున్నది ఎవరు? బుద్ధి చెబుతోంది నాకు ఫలానా ఈ వస్తువు ఏమిటి అని. బుద్ధి చూస్తున్నదా? బుద్ధి కూడా చూడట్లేదు. బుద్ధి కూడా అంతఃకరణంలో భాగమే, అది కూడా ప్రాసెసింగ్ యూనిటే. మరి చూస్తున్నది ఎవరు? ఈ చూస్తున్నది నాలో ఉన్నటువంటి సాక్షి భావం. అంటే ఏమైంది, ఒక్కొక్క లేయర్ని దానికంటే సూక్ష్మమైన లేయర్లో విలీనం చేస్తున్నాం. దానికి ఎగ్జాంపుల్ ఎలా చెప్తారంటే, టిఫిన్ డబ్బాలు ఉంటాయి కదా,
ఒక పెద్ద టిఫిన్ డబ్బాలో, చిన్న టిఫిన్ డబ్బాలో, ఇంకో డబ్బాలో, ఇంకో డబ్బాలో, ఇంకో డబ్బాలో అలా ప్రవిలాపయంతి అంటే అలా అర్థం చేసుకోవాలి. ఒక లేయర్‌ని ఇంకొక లేయర్‌లో విలీనము చేయుట. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాః అంటే అదే అర్థం వస్తుంది. వివేక జ్ఞానము. ఆ వివేక జ్ఞానము అనేది ఒక యజ్ఞము అది. అయితే ఇది చేయడానికి ఎవరు చేస్తారు? యతయః సంశిత వ్రతాః. ఈ శ్లోకంలో చెప్పిన యజ్ఞాలకి కాకుండా ముందు నుంచి చెప్పినటువంటి హోమాలన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది. యతయః సంశిత వ్రతాః అంటే యతనశీలులై ఉండాలి. అంటే ఇప్పుడు నిజంగా ఈ భగవద్గీతనే అర్థం చేసుకోవాలనుకోండి, ఇదేమి 2 రోజుల్లో అయ్యే పని కాదు కదా! ఎప్పుడో ఓపిక వచ్చినప్పుడు నేను వింటాను అంటే అయ్యేటటువంటి పనేం కాదు. ఇది ఇది తెలుసుకోవాలి అంటే యతనశీలులై ఉండాలి. అంటే ఆ ఎఫర్ట్ పెట్టడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు 700 శ్లోకాల పుస్తకం నా భాష్యం లేకుండా చదవాలన్నా కూడా రోజుకి 2 శ్లోకాలో, 3 శ్లోకాలో చదువుకుని తెలుసుకున్నా కూడా ఏడాది పడుతుంది. రోజు ఓ గంట సేపు కేటాయించినా కూడా మినిమమ్ ఓ ఏడాది పడుతుంది. అసలు ఏం చెప్తున్నారు అన్న ఒక అవగాహన రావడానికి అన్ని మొత్తం పుస్తకం మొదటి నుంచి చివరి దాకా ఒక రోజుకో చాప్టర్ చదివేలేం కదా! ఒక రోజుకో చాప్టర్ అర్థం చేసుకోలేము. రోజుకి 2, 3, 6 శ్లోకాలు మహా అయితే అర్థం చేసుకోగలుగుతాం. మేబీ 4, 5 అలా చేసినా కూడా ఓ ఏడాది పడుతుంది సింపుల్‌గా. మరి అప్పుడు మనం చదువుతున్నట్టు భాష్యంతో పాటు చదవాలి అంటే అది చాలా టైం పడుతుంది. ఓ 3, 4 ఏళ్ళు పడుతుందేమో ఇలా చదివితే మనం కనీసం. భాష్యంతో పాటు పంక్తి, పంక్తి చెప్పుకొని చదవాలి అంటే. సో అది మరి చదవాలి అంటే యతనశీలులై ఉండాలి. అంటే ప్రయత్నం చేయడానికి రెడీగా ఉండాలి. అప్పుడే ఇది దీన్నేమన్నా మనము అట్‌లీస్ట్ అసలు ఒకసారి పూర్తిగా పరిశీలించి, ఓకే. ఇక్కడ చెప్తున్న విషయం ఇది అనే ఒక అవగాహన కలగడానికి అంత టైం పడుతుంది. సో అది తేలిగ్గా ర్యాండమ్‌గా ఒకరోజు చదివి, ఒకరోజు మానేసి అలా చేస్తే కుదరదు మళ్ళీ. అలా చేస్తే 4 రోజులయ్యాక మళ్ళీ ఆ నెక్స్ట్ శ్లోకానికొచ్చేసరికి ముందేం చెప్పారో మర్చిపోయాం. రోజు చెప్తేనే అసలు చాప్టర్ ముందు ఇప్పుడు 4గో చాప్టర్‌లో ముందేం చెప్పారంటే వెనక్కెళ్ళి చూసుకోవాల్సొస్తుంది. అలా గుర్తుండదు కదా! చూసుకున్నా కూడా వెంటనే గుర్తు రాకపోవచ్చు. సో అలా ఎప్పుడో నాకు వీలు కుదిరినప్పుడు ఓ రోజు చదువుతాను అంటే ఇది అవ్వదు. సో ఒక కమిట్మెంట్‌తో చదవాలి. సో అందుకు యతయః అని యతః. ఈ ముందు 3, 4 శ్లోకాలలో చెప్తున్న ఏ యజ్ఞము చేయాలన్నా కూడా, ద్రవ్య యజ్ఞము చేయాలన్నా కూడా యతనశీలులై ఉండాలి. మిగిలినవన్నీ కొంచెం ఫిలసాఫికల్‌గా అర్థం చేసుకునేటటువంటి యజ్ఞాలు, రూపకంగా చెప్తున్నటువంటి హోమములు అవన్నీ. అవి చేయాలన్నా కూడా ఫిజికల్ ఎఫర్ట్ కావక్కర్లేకపోయినా అంత కమిట్మెంట్ అయితే ఉండాలి మనసులో. ప్రయత్నం అయితే ఉండాలి. ఇదేమిటో తపో యజ్ఞము అని తెలుసుకోవాలంటే కాస్త దానికి తెలుసుకోవాలనే ఆ ప్రయత్నము చేసే పట్టుదల ఉండాలి. అందుకని యతయః యతనశీలః. మళ్ళీ సంశిత వ్రతాః. సంశిత వ్రతాః అంటే సంశిత అంటే పదును చేయబడినటువంటి అనర్థం. పదును చేయబడినటువంటి నియమము కలవారు. అంటే కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ చదవాలన్న కమిట్మెంట్, తెలుసుకోవాలన్న కమిట్మెంట్ బాగా షార్ప్ కమిట్మెంట్ ఉండాలి. అప్పుడే ఈ ఇటువంటి యజ్ఞములు పాసిబుల్ అవుతాయి. అది ద్రవ్య యజ్ఞమైనా సరే, లేదా ఫిలసాఫికల్‌గా చెప్తున్నటువంటి యజ్ఞములైనా సరే, సంశిత వ్రతాః వాళ్ళే చేయగలుగుతారు. అంటే బాగా పదును పెట్టబడినటువంటి నియమము కలవారు. వాళ్ళే ఇటువంటి యజ్ఞములు చేయగలుగుతారు. సో వాళ్ళందరూ కూడా ఇటువంటి యజ్ఞములు చేస్తూ ఉన్నారు అని అర్థం. సో ద్రవ్య యజ్ఞాః, తపో యజ్ఞాః, యోగ యజ్ఞాః తథా అపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాః చ యతయః సంశిత వ్రతాః. సో యతనశీలులు, యతనశీలులు అపరే వేరే కొంతమంది యతనశీలులు, సంశిత వ్రతాః బాగా పదును చేయబడినటువంటి నియమములు, పట్టుదల కలవారు ఏం చేస్తున్నారు? ఎటువంటి వాళ్ళు ద్రవ్య యజ్ఞాః,
ద్రవ్యయజ్ఞములను చేయువారు. తపోయజ్ఞాః తపస్సనే యజ్ఞములు చేయువారు. యోగయజ్ఞాః యోగ సాధన అనే యజ్ఞమును చేయువారు. స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాః చ మరియు స్వాధ్యాయం అనబడే యజ్ఞము, జ్ఞానము అనే యజ్ఞమును చేయువారు అనే ఆ శ్లోకం యొక్క అన్వయం. శంకర్లు ఏమంటున్నారు చూద్దాము. ద్రవ్యయజ్ఞాః తీర్థేషు ద్రవ్య వినియోగం యజ్ఞబుద్ధ్యా కుర్వంతి ఏ తే ద్రవ్యయజ్ఞాః. సో ఏ తీర్థేషు ద్రవ్య వినియోగం యజ్ఞబుద్ధ్యా కుర్వంతి తే ద్రవ్యయజ్ఞాః. అయ్యేతే విడివిడిగా చెప్పుకోవాలి. ఎవరైతే తీర్థముల యందు ద్రవ్య వినియోగమును యజ్ఞబుద్ధ్యా కుర్వంతి యజ్ఞబుద్ధితో చేస్తారు. యజ్ఞబుద్ధి అంటే ఆ పదంలోనే కొంత త్యాగబుద్ధి ఉండాలి. కొంత త్యాగబుద్ధితో చేయుటయే యజ్ఞం అవుతుంది. ఆ త్యాగబుద్ధి లేదనుకోండి, తీర్థానికి వెళ్ళి ద్రవ్య వినియోగం చేసినా కూడా అది యజ్ఞము కింద కౌంట్ అవ్వదు. అందుకనే యజ్ఞబుద్ధి ఆ యజ్ఞబుద్ధి ఉండాలి. ఇది యజ్ఞము. యజ్ఞము అంటే త్యాగము అని అర్థం. ఇదం న మమ అనే ఉద్దేశంతో చేస్తాం కదా హోమము. మళ్ళీ దానికి సంకల్పం చేర్చేయకూడదు. ఇదం న మమ అని అక్కడతో సరిపెట్టాలి. ఇది నేను ఈ హోమం చేస్తున్నాను, దీనివల్ల నాకు ఫలానాది కావాలి అనుకుంటే అది మరి ఇంకా యజ్ఞం అవ్వదు. కొంచెం త్యాగబుద్ధితో చేయాలి. యజ్ఞబుద్ధియా కుర్వంతి ఎవరైతే అలా చేస్తారో. తీర్థేషు అంటున్నారు. తీర్థము అంటే పవిత్రమైనటువంటి స్థానము అని అర్థం. పవిత్రమైనటువంటి స్థానము లేదా పవిత్రమైనటువంటి సమయము అని కూడా, ఆర్ అప్రాప్రియేట్ టైంలో అనే మీనింగ్ లో కూడా చెప్పొచ్చు తీర్థము అన్నదానికి. ప్లేసే అవ్వక్కలేదు, ప్లేస్ అండ్ టైం రెండిటికీ తీర్థము అని చెప్పొచ్చు. ఇప్పుడు మనము రోడ్డు మీద నడుస్తుంటే ఎవరో మన ఏదో హెల్ప్ అడిగారు అనుకో, అది హఠాత్తుగా ఆ టైంకి ఆ పరమేశ్వరుడు ఆ రూపంలో హెల్ప్ అడుగుతున్నాడు. ఆ టైంకి ఆ హెల్ప్ చేస్తే అది యజ్ఞం అవుతుంది. అది త్యాగభావంతో ఆ అడిగిన హెల్ప్ మనం చేయగలిగాం అనుకోండి ఆ టైంలో, అది ఆ టైంకి చేసినటువంటి యజ్ఞబుద్ధితో చేసినటువంటి యజ్ఞం అవుతుంది. అది అలా అప్పుడు చేయలేక అలా ముందుకెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ అది రాదు. మళ్ళీ ఆ పరమాత్మ ఆ రూపంలో రాడు. ఆ తర్వాత ఎప్పుడో మళ్ళీ ఇంకో అవకాశం రావచ్చు, కానీ అప్పటి ప్రస్తుతానికి వచ్చిన అవకాశం వెళ్ళిపోయింది. అలాగా ఆ అప్రాప్రియేట్ టైం కూడా తీర్థము అంటారు. లేదా ఫిజికల్ ప్లేస్ అయితే మనందరికీ పరిచయం ఉన్నదే. ఒక మంచి పవిత్రమైనటువంటి దేవాలయమునకో పుణ్యక్షేత్రము అని పేరు, పుణ్యక్షేత్రమునకో వెళ్ళి అక్కడ ద్రవ్య వినియోగం, ద్రవ్యమును ఉపయోగించి యజ్ఞబుద్ధ్య త్యాగబుద్ధితో యజ్ఞము చేయువారు. ఎవరైతే అలా చేస్తారో తే ద్రవ్య యజ్ఞాః. ఇది మనందరికీ పరిచయం ఉన్నటువంటి కాన్సెప్టే. తర్వాత తపోయజ్ఞాః ఏ తపస్వినః తే తపోయజ్ఞాః. సో ఎవరైతే తపస్వినులో వారు తపోయజ్ఞులు అని అర్థం. సో తపస్వినులు అంటే రెండు రకాలుగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఫిజికల్ గా తపస్సు చేసేవారు అంటే ఒక రిచువల్నే కొంత మామూలుగా ఏదో ఒక హోమం కాకుండా కొన్ని దినముల పాటు ఒక దీక్షతో చేసేటటువంటి క్రతువులకు తపస్సులు అని చెప్పుకోవచ్చు. అటువంటి తపస్సులు చేసేవారు తపస్వినులు. లేదా సుఖదుఖములను సమానముగా అంగీకరించుటయే తపస్సు. వాళ్ళు తపస్వినులు అవుతారు. ఏ తపస్వినః తే తపోయజ్ఞాః. ఎవరైతే తపస్వినులో వారు తపోయజ్ఞులు. తర్వాతది యోగయజ్ఞాః ప్రాణాయామ ప్రత్యాహారాది లక్షణః యోగః. ప్రాణాయామ ప్రత్యాహారాది లక్షణాః యోగయజ్ఞః. యేషాం తే యోగయజ్ఞాః
సో ఎవరైతే యోగ సాధన చేస్తారో, యోగ యజ్ఞము అంటే ప్రాణాయామ ప్రత్యాహారము అని అష్టాంగ యోగము చెప్పారు కదా. ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అని అష్టాంగ యోగము చెప్పారు. ఆ యోగ సాధన ని అనుసరించి యోగ యజ్ఞము చేయవారు. అది కూడా ఒక యజ్ఞమే. ఎందుకంటే కాస్త కుదురు ఉంటే కానీ ఆ యోగము కూడా చేయలేము. కొంత కుదురు, కొంత కమిట్మెంట్, చాలా కమిట్మెంట్ ఉండాలి. ఉంటేనే ఆ యోగ సాధన చేయగలుగుతాం. సో ఆ యోగ సాధన చేసేవారు వాళ్ళకి యోగ యజ్ఞులు అని పేరు, వారు యోగులు అని పేరు. సో యోగ యజ్ఞము చేయవారు. ప్రాణాయామ ప్రత్యాహారాది లక్షణ యోగ, అది యోగం యొక్క డెఫినేషన్. అదే యోగ యజ్ఞ, అది యోగ యజ్ఞము యొక్క డెఫినేషన్. ఏ శాంతే, అది ఎవరికి ఉన్నదో వారు యోగ యజ్ఞ, వారు యోగ యజ్ఞులు. తథా అపరే, తథా అపరే. సో అపరే అన్నది ముందు పెట్టుకోవాలి. శ్లోకం యొక్క స్టార్టింగ్ లో చెప్పుకోవాలి. అపరే అంటే వేరే కొంతమంది ఈ విధంగా యజ్ఞములు చేస్తున్నారు అని అర్థం. స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాః చ, స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాః చ. స్వాధ్యాయః స్వాధ్యాయః యథావిధి యథావిధి ఋగాద్యభ్యాసః. ఋగాద్యభ్యాసః. సో యథావిధి ఋగాది అభ్యాస అంటే ఋగ్ యజుర్ సామ వేదాల్లో, అథర్వణ వేదాల్లో ఏదో ఒకటి మన గోత్రాన్ని బట్టి విధించబడి ఉంటున్నది. ఈ గోత్రం వారికి ఈ ఈ యజ్ఞ, ఈ వేదము అని, ఈ శాఖ అని విధించబడి ఉంటుంది. దాన్ని బట్టి ఆ వేద శాఖను అధ్యయనము చేయుట అది స్వాధ్యాయము. ఈ స్వాధ్యాయ యథావిధి ఋగాది అభ్యాస, అదే యజ్ఞము. యజ్ఞ ఏషాం తే, యజ్ఞః యేషాం తే స్వాధ్యాయ యజ్ఞాః. స్వాధ్యాయ యజ్ఞాః. అది కూడా ఒక యజ్ఞమే. ఎందుకంటే అది ఏమీ ఒక నెలలోనో ఒక వారంలోనో తేలేది కాదుగా. కొన్ని సంవత్సరాలు వేదాధ్యయనం చేస్తారు. 8 సంవత్సరాలు పడుతుంది వేదాధ్యయనం చేయడానికి. సో అది ఒక పెద్ద యజ్ఞము, అదో పెద్ద ఒక మహాయజ్ఞము వంటిది వేదాధ్యయనం చేయడం. సో అది కూడా ఒక యజ్ఞమే. అంతేకాదు, వేదమే కాదు, ఇప్పుడు ఏదైనా ఒక భగవద్గీతలోనే ఒక చాప్టర్ శ్లోకాలు నేర్చుకోవాలనుకోండి, అది అది ఒక యజ్ఞము. అది మరి అది చాలా టైం పడుతుంది. దానికి కొంత ఎఫర్ట్ కావాలి, యతనశీలులై ఉండాలి. సో అందుకనే స్వాధ్యాయము ఒక యజ్ఞము. ఆ స్వాధ్యాయ యజ్ఞము చేయవారు స్వాధ్యాయ యజ్ఞ. జ్ఞాన యజ్ఞాః, జ్ఞానయజ్ఞాః. జ్ఞానం శాస్త్రార్థ పరిజ్ఞానం యజ్ఞః. జ్ఞానం శాస్త్రార్థపరిజ్ఞానం యజ్ఞః యజ్ఞః. యేషాం తే యేషాం తే జ్ఞానయజ్ఞాః. జ్ఞానయజ్ఞాః. సో జ్ఞాన యజ్ఞము అంటే శాస్త్రార్థ పరిజ్ఞానము. ఇందాక మనం చెప్పుకున్నట్టు, ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత చదవడం అదో పెద్ద యజ్ఞము. ఎందుకంటే అదేమీ కొన్ని రోజుల్లో తేలేదేమీ కాదు. అలాగే ఇప్పుడు వ్యాకరణ శాస్త్రం ఉందనుకోండి, వ్యాకరణ శాస్త్రం నేర్చుకోవాలంటే అది కూడా చాలా టైం పడుతుంది. అంటే వ్యాకరణ సూత్రాలు అది బట్టి కొట్టాలనుకోండి, ఇప్పుడు అష్టాధ్యాయిలో ఉన్న సూత్రాలు అన్ని బట్టి కొట్టాలి. 4000 సూత్రాలు ఉన్నాయి. అన్ని బట్టి కొట్టాలంటే అదేమి ఒక రోజులో అయిపోయే పని కాదు కదా. అది కొన్ని చాలా పెద్ద కమిట్మెంట్తో కూడినటువంటి పని. అది శాస్త్రార్థ పరిజ్ఞానం. ఇప్పుడు ఇంటర్మీడియట్లో పరీక్షకు ప్రిపేర్ అవ్వాలనుకోండి, 2 ఏళ్ళు. అది 2 ఏళ్ళు ఒక యజ్ఞం. అది చెప్పి ఆ ఫిజిక్స్, ఆ కెమిస్ట్రీ, ఆ బయాలజీ, ఆ శాస్త్రాలు వాటిని తెలుసుకుని దాని అర్థాన్ని బాగా ఆకలింపు చేసుకోవడము అది ఒక పెద్ద యజ్ఞం. అలాగా శాస్త్రార్థ పరిజ్ఞానం యజ్ఞ, అదే యజ్ఞం. శాస్త్రమును నేర్చుకున్నట్టే యజ్ఞము. సైన్స్ బాగా నేర్చుకుని ఒక సైంటిఫిక్ అవుట్లుక్తో మనము జీవించుట అనేది అది ఒక యజ్ఞము వంటిది. సో శాస్త్రార్థ పరిజ్ఞానం యజ్ఞ ఏషాంతే జ్ఞాన యజ్ఞ, అది జ్ఞాన యజ్ఞము. అలా చేసేవారు జ్ఞాన యజ్ఞులు. యతయః,
యతనశీలాః. యతనశీలాः. సో ఈ యజ్ఞాలన్నీ చేయాలి అంటే కొంచెం ప్రయత్నము చేసే శీలము ఉండాలి, ప్రయత్నము చేసే గుణము ఉండాలి, ప్రయత్నము చేయడానికి ఒక రకమైనటువంటి ఆగ్రహం ఉండాలి, ఒక రకమైనటువంటి ఇన్స్పైర్ అయి ఉండాలి చేయడానికి. వారు యతనశీలుడు. సంశితవ్రతాః. సంశితవ్రతాः. సమ్యక్షితాని. సమ్యక్షితాని. తనూకృతాని. తనూకృతాని. తీక్ష్ణీకృతాని. తీక్ష్ణీకృతాని. వ్రతాని. వ్రతాని. येषां ते సంశితవ్రతాః. సంక్షితవ్రతాः. సో సంశితవ్రతాః అంటే సమ్యక్ శితాని అని అర్థం. ఆ శిత శబ్దమునకు 2 పర్యాయ పదాలు చెప్తున్నారు. తనూకృతాని, తీక్ష్ణీకృతాని అని అర్థం. సో తీక్షణము చేయబడినటువంటి అంటే బాగా పదును పెట్టబడినటువంటి ఏమిటి వ్రతము. వ్రతము అంటే పట్టుదల ఆర్ కమిట్మెంట్, అంటే టోటల్ కమిట్మెంట్ అని అర్థం. సమ్యక్ శితాని తనూకృతాని తీక్ష్ణీకృతాని వ్రతాని ఏషాంతే సంశిత వ్రతాః. అంటే నార్మల్గా ఎలా ఉంటుందంటే ఫిజికల్, సైకలాజికల్ అండ్ ఫిలసాఫికల్ ఆర్ స్పిరిచువల్ మూడింటిని విడివిడిగా మూడింటిని 3 బకెట్లో పెట్టి 3 విడివిడిగా చేస్తారు జనాలు. ఫిజికల్ హెల్త్ వేరు, స్పిరిచువల్ హెల్త్ వేరు, సైకలాజికల్ హెల్త్ వేరు అన్నట్టు ప్రవర్తిస్తారు మనుషులు. అలా ప్రవర్తిస్తున్నారా అని అనిపిస్తుంది. అలాగే చేస్తారు కూడా. ఇప్పుడు ఫిజికల్ హెల్త్కి డాక్టర్కి డబ్బు ఇచ్చేస్తే ఫిజికల్ హెల్త్ కొనుక్కోవచ్చు అనుకుంటారు. చేసే పనులు ఏమైనా ఏడాదికో 6 నెలలకో ఓసారి ఓ పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడేవో కొన్ని క్రతువులు చేసుకొచ్చేస్తే ఆ పుణ్యము వచ్చేస్తుంది. ఏమైనా పాపాలు చేస్తుంటే ఆ పాపాలు ఆ వెళ్ళినటువంటి ఆ తీర్థయాత్రలతో అంటే క్లీన్ అయిపోతాయి, మన అకౌంట్ క్లీన్ గా ఉంటుంది అని అనుకుని చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఏమైంది, స్పిరిచువల్ అంటే రోజువారీ జీవితం ఎలా ఉన్నా ఏడాదికో కొన్ని నెలలకో ఒకసారి ఒక తీర్థయాత్రకు వెళ్ళి వచ్చేస్తే దాంతో అయిపోతుంది. ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆయన గైడెన్స్ తీసుకొచ్చేస్తే దాంతో అయిపోతుంది. కానీ రోజువారీ జీవితం ఎలా ఉన్నా అది వేరే ఉంటుంది, అది వేరే ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే రెండింటికి పొంతన ఉండకపోవచ్చు. రోజువారీ పనులు చేసే పనులు వేరేగా ఉంటాయి, స్పిరిచువల్ హెల్త్ దగ్గరికి చేసే పనులు వేరేగా ఉంటాయి. ఆ కాసేపు ఆ స్పిరిచువల్ వెల్బీయింగ్, మిగిలిన టైం అంతా సంసారంలో, జీవితంలో మిగిలిన టైం అంతా అవుట్లుక్ కంప్లీట్లీ వేరేగా ఉంటుంది. అలా కనిపిస్తారు జనాలు. ఈ మూడు ఆస్పెక్ట్స్ ని కూడా విడివిడిగా ముక్కల కింద చేసి మేనేజ్ చేసుకుంటున్నారా అనిపిస్తారు. అందుకని ఆ మూడు సరిగ్గా చేయలేకపోయాం అనుకోండి, ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదనో అటువంటి కాన్సెప్ట్ ఏదో వస్తుంది మళ్ళీ. అప్పుడు అటువంటిది కాన్సెప్ట్ గురించి ఏదో చెప్తారు. అలా కాకుండా అలాగా కుదరదు. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే సంశిత వ్రతాః అంటే టోటల్ కమిట్మెంట్ అండ్ టోటల్ డివోషన్. ఆ 3 సెపరేట్ పీసులు కాదు, 3 కలిసి ఉంటాయి, ఒకదానికొకటి తోడ్పడతాయి. ఫిజికల్ హెల్త్, సైకలాజికల్ హెల్త్, స్పిరిచువల్ అనండి, ఫిలసాఫికల్ అనండి, ఆ హెల్త్, ఆ వెల్బీయింగ్ 3 ఆస్పెక్ట్స్ కూడా కలిసి ఉండాలి. ఆ 3 కలిసి ఉంటేనే అది దానివల్ల ఏమైనా లాభం, ఆ అంతఃకరణ శుద్ధి అనేటటువంటి ప్రయోజనము దానివల్ల ఏమైనా కలుగుతుంది. సో ఆ 3 కలిసి ఉండుట, దాన్ని మనం సింపుల్ గా ఒక పదంలో చెప్పుకోవాలి అంటే టోటల్ కమిట్మెంట్. దానికి సంశిత వ్రతాః అని పేరు. చాలా చక్కని ఎక్స్ప్లెనేషన్ చూడండి. సమ్యక్ శిత అని, ఆ శితము అంటే పదును పెట్టుట అని అర్థం చెప్తున్నారు. చాలా చక్కని 2 పర్యాయ పదాలు ఇచ్చారు. తనూకృత అని, తీక్ష్ణీకృత అని. తీక్ష్ణీకృత అని చాలా బాగా అర్థమవుతుంది. తీక్షణముగా చేయబడినటువంటి వ్రతము, వ్రతాన్ని, వ్రతములు ఎవరికైతే కలవో వారు సంశిత వ్రతాః. చదువుదాం శ్లోకం ఒకసారి. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే योगयज्ञास्तथा परे స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ स्वाध्यायज्ञानयज्ञाश्च
యతయః సంశితవ్రతాః यतः संक्षितव्रताः యతయః యతయః यत- సంశితవ్రతాః यतयः संक्षितव्रताः అపానే జుహ్వతి ప్రాణం अपाते जुह्वति प्राणम् అపానే జుహ్వతి ప్రాణం अपाने जुह्वति प्राणम् ప్రాణే పానం తథా పరే प्राणे पानं तथा परे ప్రాణాపానగతిరుద్ధ్వా प्राणापानगतिरुद्ध्वा ప్రాణాయామపరాయణాః प्राणायामपरायणाः సో అపానే కించ అంటే ఇంకొక యజ్ఞము చెప్తున్నారు. అపానే జుహ్వతి ప్రాణం, ప్రాణే అపానం తథా అపరే ప్రాణాపాన గతి రుద్ధ్వా ప్రాణాయామ పరాయణ. సో ప్రాణాయామం గురించి చెప్తున్నారు. అపానే జుహ్వతి ప్రాణం. అపానే అంటే ప్రాణాయామంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అపానము అని పేరు. అపానము అని పేరు. అది అంటే శ్వాస యొక్క గతికి అపానము అని పేరు. సో అపానే జుహ్వతి ప్రాణం, ప్రాణే అపానం తథా అపరే ప్రాణాపానగతి రుద్ధ్వ అంటే ప్రాణమునందు అపానమును, అపానమునందు ప్రాణమును యజ్ఞము చేయుట అంటే ప్రాణాయామము చేయుట. అంటే ప్రాణాయామము చేస్తూ ఆ శ్వాస యొక్క గతిని ఒక రిథంలో, ఒక పర్టికులర్ రిథముతో శ్వాసను పీల్చుకొనుట, శ్వాసను దిగ్బంధనము చేయుట, మళ్ళీ శ్వాసను ఒక పర్టికులర్ రిథంలో గతిలో వదిలేయుట, ఈ విధంగా మళ్ళీ దాన్ని బాహ్యమున దిగ్బంధించుట అని ఈ విధముగా ఐదర్ నాసికతో కానీ లేదా ముఖము అంటే నోటితో కానీ ప్రాణాయామమును శ్వాస యొక్క గతిని దాన్ని ఏమంటారు కంట్రోల్ చేయుట, అది ప్రాణాయామం. ఆ ప్రాణాయామ పరాయణ ప్రాణాయామమునకు ఎడల ఒక రకమైనటువంటి కమిట్మెంట్ కలవారు. ఇది కూడా ఒక యజ్ఞమే. ఇప్పుడు ప్రాణాయామం చేస్తూ ఒక మంత్రం ఓం అని చెప్పుకుంటూ ప్రాణాయామం చేసామనుకోండి, వారు గాయత్రి మంత్రం చెప్పుకుంటూ ప్రాణాయామం చేయమని చెప్తారు. ఇప్పుడు మనకి పూజలు అది చేసినప్పుడు కూడా మమ ఉపాత్త దురితక్షయ ద్వారా అని చెప్పినప్పుడు ముక్కు పట్టుకోమంటారు. ముక్కు పట్టుకోమంటే వాళ్ళ ఉద్దేశం ప్రాణాయామం చేయమంటే అంటే కనీసము నాడి శోధన ప్రాణాయామం లాగా ఒక నాసిక నుంచి శ్వాస లోపలికి పీల్చి దిగ్బంధనము చేసి మళ్ళీ రెండో సైడ్ నుంచి శ్వాస బయటికి వదిలేసి మళ్ళీ బయట దిగ్బంధనము చేసి మళ్ళీ రిపీట్ చేయుట. అంటే మమ ఉపాత్త దురితక్షయ ద్వారా అని చెప్పినప్పుడు ఆ ప్రాణాయామం చేయమని చెప్తారు. కానీ మనము పురోహితుడైతే ముక్కు పట్టుకుని కాసేపు ముక్కు పట్టుకోమంటే ప్రాణాయామం చేయమని కదా అక్కడ అర్థము. సో ఆ ప్రాణాయామమే ఒక యజ్ఞము. ప్రాణాయామ పరాయణాః అటువంటి యజ్ఞమును చేస్తారు. చాలా దాన్ని ఏమంటారు, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ప్రాణాయామం చేస్తే. ప్రాణాయామం చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఒక అటెన్షన్ కాసేపటికి బయట జగత్తులో ఉన్న విషయముల నుండి కాసేపు శ్వాస మీదకి మరలుతుంది. శ్వాస మీదకి ధ్యాస మరల్చుట అంతఃకరణము చేయడానికి ఒక టెక్నిక్. అటు ఇటు పరిగెడుతున్న మనసుని కాస్త రెస్ట్ ఇవ్వాలి అంటే ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసినప్పుడు ఏమవుతుందంటే, ఎందుకంటే ఒక కౌంట్ ప్రకారం మనం శ్వాస తీసుకోవాలి. సో సడన్ గా ఏమవుతుందంటే బయట ఉన్నటువంటి జగత్తుని కాసేపు పక్కన పెట్టి ఆ శ్వాస మీద ధ్యాస మరుగుతుంది. ఎందుకంటే ఒక రిథంలో చేయాలి కదా. ఇప్పుడు మనము సుదర్శన్ క్రియ చేసినప్పుడు కూడా ఫస్ట్ స్టేజ్ ప్రాణాయామం అని, సెకండ్ స్టేజ్ ప్రాణాయామం అని, థర్డ్ స్టేజ్ ప్రాణాయామం అని ఒక కౌంట్కి అనుగుణంగా చేయాలి. టీచర్ కౌంట్ చేస్తుంటే మన బుర్ర అటు ఇటు పరిగెట్టచ్చు. మనంతటా మనమే కౌంట్ చేసుకోవాలనుకోండి, అప్పుడు ఎక్కడికి పరిగెట్టదు. ఎందుకంటే మనం కౌంట్ కూడా చేసుకోవాలి కదా. ఆ శ్వాసను గమనించి ఆ కౌంట్లో బిజీగా ఉంటుంది మనసు. సో అందుకని ప్రాణాయామము అనేది ఒక యజ్ఞం అవుతుంది. ఎందుకంటే ఆ మనస్సు, ఇంద్రియములు
బాహ్యముగా ఉన్నటువంటి వస్తువులను పరిశీలించడం అనేసి వాటిని శ్వాసలో వాటి యొక్క శక్తిని శ్వాస అనే అగ్నిలో హోమము చేస్తున్నాము, శ్వాసలో విలీనము చేస్తున్నాము. సో అది ప్రాణాయామము ఒక యజ్ఞము. ఆ విధముగా ఆ రూపకంగా చెప్పుకుంటే ప్రాణాయామము ఒక యజ్ఞమైనది. సో అందుకని అపానే జుహ్వతి ప్రాణం, ప్రాణే అపానం జుహ్వతి తత అపరే ప్రాణాపాన గతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణ. దీనికి ఇక్కడతో ఆపి దీని భాష్యము మనం గురువారం నాడు కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.